పబ్లిక్కి నమ్మకం లేదు కాబట్టి. ఇప్పుడు ఎంఐఎంతో కాంగ్రెస్ కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? ఎందుకు? ఇంపాసిబుల్. రాహుల్ గాంధీ క్లియర్ కట్ చెప్పేస్తున్నారు, బీజేపీ బీ టీమ్ అసద్, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అసదుద్దీన్ ఓవైసీ. అట్లాంటి లంగా దొంగ పార్టీ మొత్తం ఇండియాలో తిరుగుతున్నది కాంగ్రెస్కి డెంట్ కొట్టాలి అని. ప్రతి ఒక్క స్టేట్లో బీజేపీతో టైఅప్ పెట్టుకొని తిరుగుతారు. లేటెస్ట్గా రాజస్థాన్ తిరిగి వచ్చినారు. ఆ లంగా దొంగ పార్టీతో అలయన్స్ ఎట్లా అవుతుంది? ఇంపాసిబుల్. రాహుల్ గాంధీకి మొత్తం తిట్టినాడు అసదుద్దీన్, రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అది ఇది ఆర్ఎస్ఎస్ చడ్డీ వడ్డీ 100 చెప్పినాడు. ఇట్లాంటి లంగా దొంగ పార్టీ బోగస్ పార్టీతో ఎందుకు పెట్టుకుంటామన్న అలయన్స్? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, ఓల్డ్ సిటీలో కూడా పబ్లిక్ ఉంటుంది, వాళ్ళ రిప్రజెంటేషన్ చేస్తున్నారు ఎంఐఎం, దానికోసం వాళ్ళతో మాట్లాడుతున్నాం. కానీ దోస్తీ వస్తీ ఏముండదు వాళ్ళతో. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో ఉంటుంది, 6 నెలల్లో కూలబోతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన కడియం సిరియారి అన్నాడు. దీనిపైన ఏమంటారు మీరు? ఒక నెల ఆగు, సంక్రాంతి తర్వాత ఆషాఢ మాసం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్లో వస్తారు, అప్పుడు చూడండి. ఎంతమంది వస్తారు? మినిమం 10 వస్తారు. ఎవరు టచ్లో? అది చెప్పలేను, లేకుంటే మళ్ళీ ఒక నోటీస్ వచ్చేస్తుంది నాకు, అది చెప్పలేను. అంటే అట్లాంటి సంస్కృతి వద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు అందరినీ కేసీఆర్ అక్కడ కలుపుకున్నాడు, ప్రతిపక్ష హోదానే లేకుండా చేసిండు. మళ్ళీ మీరు చేయబోతున్నారు అట్లనే? 100% చేస్తాం. ఐరన్కి కట్ చేస్తుంది, డైమండ్కి కట్ చేస్తుంది, లంగాకి లంగానే కట్ చేస్తుంది. వాడు లంగా చేస్తాడు, మేము కూడా చేస్తాం. రేవంత్ రెడ్డి టీంలో ఫిరోజ్ ఖాన్ మంత్రిగా ఉండబోతుండే? అది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గేజీ, ప్రియాంకాజీ డిసైడ్ చేయాలి. నాకు ఎట్లా మనసులో ఉంటుంది. మంత్రి హోమ్ మినిస్టర్ సీఎం దగ్గరే ఉందంటారా? అందుకే హోమ్ మినిస్టర్ ఇంకా ఓరికి వేయకుండా సీఎం దగ్గర ఉందా? అది చెప్పలేను, అది పెద్దోళ్ళు డిసైడ్ చేసేది అది. కానీ రేస్లో ఉన్నాం, అది వాస్తవం. వస్తుంది అని కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రజలు, అమ్మ నాన్న ఆశీర్వాదం, నమ్మకం ఉన్నది. అధిష్టానాన్ని కలిసిరు అన్నారు కదా, మీకు ఏం హామీ ఇచ్చారు అధిష్టానంలో? అందరితో కలిసిన రాహుల్ గాంధీకి ఇచ్చేసి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గేజీ, కొప్పల రాజు, మా సిడబ్ల్యూసి నాసర్ హుసేన్ గారు, అందరితో కలిసిన చెప్పిన ఇది నా ప్రొఫైల్, 24/7 పబ్లిక్లో ఉంటా, మీరు నాకు పొజిషన్ ఇస్తే సిస్టంలో వస్తా, ఇంకా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ తీసుకువస్తా, కాంగ్రెస్ గ్యారంటీలు ఇంకా తీసుకుపోయి పబ్లిక్కి ఇస్తా, స్టేట్ మొత్తం తిరుగుతా. ముస్లిం ఉన్నా కానీ ఒక సెక్యులర్ ఉన్నా, ఎంత ముస్లిమ్స్ లైక్ చేస్తారు అంత హిందూస్ కూడా లైక్ చేస్తారు. పబ్లిక్ మంచి జీవితం మొత్తం అంకితం చేసిన, అన్ఫార్చునేట్ ఓడిపోయినా, చాలా కష్టంతో ఢిల్లీపోయినా, నాకు ఏది అడిగేది రాదు, ఇచ్చేది వస్తుంది నాకు. పోయి నాకు ఇది ఇవ్వాలి అంటే నాకు ఎంత కష్టం అంటే, కానీ ఈ టైంలో అడగాలి అని పోయినా, అడిగినా వాళ్ళు చాలా ఇజ్జత్ ఇచ్చినారు, నమ్మకం కూడా ఇచ్చినారు, తప్పకుండా వస్తుంది. జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి, కాంగ్రెస్ ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది, మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్లో అవుట్ ఆఫ్ 17 12 గెలుస్తాం. 12 గెలుస్తాం. పాత్ర నాది ఉంటుంది, ఎక్కడ ఉంటుంది తిరుగుతూనే ఉంటాం. ఫస్ట్ సికింద్రాబాద్ గెలిచి తీసుకువస్తాం. 100% అనిల్ కుమార్ యాదవ్కి ఇస్తాం టికెట్. హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, కానీ నా ఓటు అనిల్ కుమార్ యాదవ్కి ఇద్దాం. పక్కనే ఉంటా, 100% సికింద్రాబాద్ సీట్ గెలిపించి తీసుకువస్తాం. హైదరాబాద్లో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్తారు ఎంపీ స్థానంలో కూడా, అవి మరి ఎట్లా తీపిచ్చేస్తారా? అదే విజన్ మిషన్లో ఉన్నా, రేవంత్ రెడ్డి గారితో అదే టాపిక్లో కలవాలి. నేను కలిసేసి 5 లక్షలు ఉన్నాయి, తీస్తాం, తప్పకుండా తీస్తాం. జై హింద్. ఖచ్చితంగా తాను మంత్రి పదవి అడిగాను, ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఎందుకంటే అధికారంలో ఉంటే ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేయబోతున్నాము, రాబోయే ఎంపీ ఎన్నికలలో కూడా 12 స్థానాలకు కూడా మేము గెలుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఫిరోజ్ ఖాన్.